పిఠాపురం నియోజకవర్గ ప్రజలకైతే సంక్రాంతి 4 రోజులు ముందే వచ్చిందని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత పిఠాపురాన్ని కనివిని ఎరిగిన రీతిలో అభివృద్ధి పథంలో అయితే పరుగులు పెట్టిస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో దశాబ్దాల నుంచి ఇక్కడ అభివృద్ధికి నోచుకొని కార్యక్రమాలు కానీ, అసలు అవ్వనుకున్న పనులు కానీ పవన్ కళ్యాణ్ నెల రోజులు తిరగకుండానే చేసి చూపించిన సందర్భాలు అయితే ఇక్కడ అనేకం ఉన్నాయి. దీంతో నియోజకవర్గ ప్రజలైతే ఆశ్చర్య ఆనందాలకైతే లోనవుతున్నారు. అసలు ఒక ఎమ్మెల్యే ఎంత పని చేయించగలడని ఒక ఆనందంతో వారు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. ఇప్పుడు మనం రేపు పిఠాపురంలో ప్రారంభమయ్యే సంక్రాంతి సంబరాల వేదిక వద్ద ఉన్నాం. పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజల మధ్యలోనే సంక్రాంతి సంబరాలు చేసుకోవాలనే ఒక నిశ్చయంతో అయితే ఈ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. తనని ఘన విజయం అందించి తనని ఎమ్మెల్యేగా ఎంతో నిలబెట్టిన నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకునే విధంగా ఈ సంక్రాంతి సంబరాలు ఉండబోతున్నాయని చెప్తున్నారు. పిఠాపురం నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ ఎరగని రీతిలో అయితే ఇక్కడ సంక్రాంతి సంబరాలు చేయడానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తారు. గురువారం రాత్రికి, అంటే ఈరోజు రాత్రికి పిఠాపురం అయితే చేరుకుంటారు పవన్ కళ్యాణ్. రేపు ఉదయం పీఠికాపురం సంక్రాంతి మహోత్సవాల పేరిటైతే ఈ సంబరాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 10:30 ఆర్ఆర్బిహెచ్ఆర్ కళాశాల మైదానం, అంటే ఈ మైదానానికి చేరుకుని సంక్రాంతి సంబరాలను అయితే ప్రారంభిస్తారని చెప్తున్నారు. 11:30కి అయితే నియోజకవర్గ పరిధిలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకైతే శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం సంక్రాంతి మహోత్సవాల్లో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు, స్టాల్ను అయితే తిలకిస్తారు. సాయంత్రం పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల ముంపుకు గురైన ఇందిరానగర్ కాలనీ, అలాగే రైల్వే స్టేషన్ సమీపంలో మోహన్ నగర్లను అయితే సందర్శిస్తారని చెప్తున్నారు. శనివారం ఉదయం ఈ 10వ తారీఖు ఉదయం అయితే గొల్లప్రోల్ ప్రాంతంలో ఇళ్ల స్థలాలను అయితే పరిశీలిస్తారని చెప్తున్నారు. అక్కడి నుంచి ఉదయం 10:30 అయితే కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయాన్ని చేరుకుని అక్కడ శాంతి భద్రతలతో పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం అయితే నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలకు చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలకు అయితే శంకుస్థాపన చేస్తారని చెప్తున్నారు. ఈ సంక్రాంతి సంబరాలు ముఖ్యంగా రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ సంక్రాంతి మహోత్సవాలు అయితే పిఠాపురం వేదికగా అయితే 3 రోజుల పాటు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఆద్యంతం తెలుగుదనం ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాల రూపకల్పన అయితే చేయడం జరిగింది. మొదటి రోజు అయితే సంక్రాంతి పేరు చెప్పగానే గుర్తొచ్చే హరిదాస కీర్తనలు, గంగిరెద్దు ఆటలు, జానపద గీతాలాపనలు, అలాగే తప్పిడిగుళ్ళు, గరగనృత్యాలు, గిరిజన సాంప్రదాయ నృత్యమైన దింస కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. కూచిపూడి, భరతనాట్యం తదితర శాస్త్రీయ ప్రదర్శనలు కూడా ఇక్కడ జరుగుతాయని చెప్తున్నారు. కోలాటం ఏర్పాటు చేశారు. జనవరి 10వ తేదీన మొదటి రోజు ప్రదర్శనతో పాటు కేరళ సాంప్రదాయ మార్షల్ ఆర్ట్స్ కూడా ఇక్కడ ప్రదర్శన చేయడానికి అయితే అధికారులు అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది రైతుల పండగ. రైతులకు సంబంధించిన అన్ని స్టాల్స్ను, అలాగే వారి ఈ సీజన్లో చేసే చేతికి అందొచ్చే వ్యవసాయ ఉత్పత్తులు కూడా ఇక్కడ స్టాల్స్లో పెట్టడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్న వివిధ స్టాల్స్ని అయితే అందంగా రెడీ చేస్తున్నారు. రేపు ఈ స్టాల్స్లో అయితే వివిధ శాఖలు తమకు సంబంధించిన ఈ స్టాల్స్ని అయితే ఏర్పాటు చేస్తారు. ఈ స్టాల్స్లో అయితే పవన్ కళ్యాణ్ అయితే ఈ స్టాల్స్ను సందర్శిస్తారు. పవన్ కళ్యాణ్ రేపు ఉదయం పిఠాపురం చేరుకోగానే మొత్తం మీద సాంప్రదాయ నృత్యాలు, అలాగే వివిధ కోలాహలంగా ఆయన ఊరేగింపుగా ఈ మైదానాన్ని తీసుకురావడానికి అయితే అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో 2 రోజుల పాటు ఉండి పిఠాపురం ప్రజల మధ్యనే సంక్రాంతి సంబరాలు చేసుకోవడానికి అయితే మొత్తం మీద ఏర్పాట్లు చేశారు. ముందుగానే ఈ సంక్రాంతి సంబరాలు అయితే ఇక్కడే జరుపుకోవాలని అధికారులకు అయితే సూచించడం జరిగింది. దాని ప్రకారమే ఇక్కడైతే ఏర్పాట్లు జరుగుతున్నాయి. 3 రోజుల పాటు ఇక్కడ సంక్రాంతి సంబరాలు పిఠాపురం వాసులు ఎప్పుడు కనివిని ఎరిగిన రీతిలో అయితే సంక్రాంతి సంబరాలు జరగడానికైతే ఏర్పాట్లు చేస్తున్నారు. 3వ రోజు ఇక్కడ సినిమా కళాకారులతో ఇక్కడ వివిధ హాస్యపూరితమైన స్కిట్లు ఉంటాయి. అలాగే ఆర్కెస్ట్రాలు కూడా ఏర్పాటు చేశారు. పిఠాపురం వాసులకి ఈ 3 రోజుల పాటు కన్నుల పండుగగా పూర్తిగా ఇక్కడ కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేశారు. పూర్తిగా వినోదాత్మకమైన కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం, పిఠాపురం ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ వస్తారా, ఎప్పుడు సంక్రాంతి సంబరాలు ప్రారంభిస్తారా, ఎప్పుడు ఈ మొత్తం ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఎప్పుడు చూద్దామని కూడా వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాక్ కోసం పిఠాపురం ప్రజలందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు సాయంత్రానికి అయితే పిఠాపురం చేరుకుంటారు. పిఠాపురం చేరుకున్న తర్వాత రేపు ఉదయం అయితే ఇక్కడ ఆయన రాక ఎంతో అందంగా, ఆకర్షణీయంగా, ఎంతో కోలాహలంగా, సందడిగా ఉండబోతుంది. ఆయన స్వాగతం చెప్పే విధంగా మొత్తం అయితే ఈ కళారూపాలన్నీ సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఈ మైదానాన్ని అయితే
పూర్తిగా అందంగా అలంకరించే పనులు అయితే నిమగ్నమయ్యారు. ఈ ఏర్పాట్లను అయితే జిల్లా ఎస్పీ అలాగే జాయింట్ కలెక్టర్ కూడా ఈ ఏర్పాట్లను అయితే పరిశీలిస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంటే వచ్చే ప్రేక్షకులకు కానీ అభిమానులకు కానీ వివిధ ప్రాంతాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ చూడడానికి కానీ సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడానికి కానీ వివిధ ప్రాంతాల నుంచి కూడా పిఠాపురం అయితే చేరుకోవడానికి అయితే అందరూ సిద్ధంగా ఉన్నారు. వారు కనుక వస్తే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అయితే పూర్తి ఏర్పాట్లు చేస్తారు. ఇప్పటికే పోలీసులు అయితే పూర్తిగా అనుక్షణం క్షుణ్ణంగా ఈ మైదానాన్ని అయితే డాగ్ స్క్వాడ్తో పరిశీలిస్తున్నారు. ఎప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పవన్ కళ్యాణ్ ప్రోగ్రామ్స్లో కొంతమంది సడన్గా ఎంటర్ అవ్వడం అది ఇబ్బందిగా మారింది. పవన్ కళ్యాణ్ రక్షణ నిమిత్తం పోలీసులు కూడా పూర్తి రక్షణ ఏర్పాట్లు అయితే చేశారు. ఈ గ్రౌండ్ అయితే ఈ రేపు సంక్రాంతి సంబరాలు జరగబోయే ఈ గ్రౌండ్ అయితే పూర్తిగా డాగ్ స్క్వాడ్ అయితే తమ ఆధీనంలో చేసుకుంది. అనుక్షణం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రేపు పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు వస్తారా, ఈ కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతాయా, ఈ కార్యక్రమాలను ఎప్పుడెప్పుడు చూద్దామని పిఠాపురం వాసులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్ పిఠాపురం నుంచి.